ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురుచరిత్ర 17వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 17, 18, 19 అధ్యాయాల్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము, నర్సోబావాడి క్షేత్ర మహత్యాన్ని, అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణు తలపై తమ చేయి పెట్టి సకల విద్యా పారంగతుని చేశాడు. ఇలాంటి లీలలు శ్రీ స్వామి సమర్థులు జీవిత చరిత్రలో కూడా చూడవచ్చును. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు. ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్రలో చూడవచ్చు. గంగానుజుడు అనే భక్తుడి చేత క్షణకాలంలోనే త్రిస్థలి యాత్ర, కాశీ, ప్రయాగ, గయా క్షేత్రాల యాత్ర చేయించాడు. ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాల్లో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రల్లో చూడవచ్చును. అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి. శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం. దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడతో శ్రీగురువును ఆశ్రయించమని చెప్పిన లీల, సప్తశృంగి దేవి కాకాజీ అనే భక్తుడితోనూ, చిన్న కృష్ణ అనే భక్తునితోనూ స్వప్నంలో శ్రీ మహావిష్ణు సాయిబాబాను ఆశ్రయించమండంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురు అధికుడని ఈ లీలాకద్దం. శ్రీరామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురియను గురువుని ఆశ్రయించమనడం గమనార్హం. ఇష్టదేవతోపాసన విక్షేప దోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానికైన శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దాన్నే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువునకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది. మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసిందని సద్గురువేనని కిందటి అధ్యాయంలోనే చివరి లీల తెలుపుతున్నది. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపునని భక్తులకు అనుభవించిన లీలను ఎంతగానో ఇది పోలి ఉన్నది కనుక శ్రీ గురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతములను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు. కథారంభము. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు: నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమైన ఈ శ్రీ గురు చరిత్ర చెప్తాను విను. శ్రీగురుడు కృష్ణా తీరంలో భిల్లివట్టి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస వ్రతం చేశారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడుగా భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడం కానీ, భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి, సాధకులను సన్మార్గాన్ని తెలియచెప్పడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్షవృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగున పడిన ఉత్తమ తీర్థాలన్నిటినో తిరిగి ప్రకటన చేయటానికి తీర్థయాత్రలు చేశారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలానే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడి విధంగా వెల్లడైంది. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కన్వశాకీయుడు, మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రం రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమార్పు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికి మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మ వ్యర్థం. విద్యావంతుడు, వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి
గౌరవం లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేని వాడు వయసులో పెద్దవాడైనను అతన్నెవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనమని హేళన చేసేవారు. అతడు అందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే గాని నేనేం చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక ఈ జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైనది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి భిల్లివటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కునున్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచిన ఆ తల్లి దర్శనమియ్యపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మ, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తానని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి, నాయన, నాపై అలుగవద్దు. కృష్ణానది పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేనుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానసరోవరం చేరి రాజహంసంగా మారినట్లు ఆ విప్రకుమారుడు శ్రీగురుని హస్తస్పర్శ వలన మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమగల పుణ్యక్షేత్రమైనది. 17వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.